ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. ప్రభునేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తుడైనటువంటి దేవాదేవుడు ఇస్తున్న వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. ఆలోచన చేద్దాం. దేవుడు సర్వలోకానికి ఒకరే ఉంటారనే విషయం అందరికీ తెలుసు. ఏకో దేవః అని మన యొక్క గ్రంథాలు కూడా చెప్తున్నాయి. నిజమే, దేవాదేవుడు ఒకరే ఉంటారు. ఆయన సర్వలోకానికి సృష్టికర్త అయి ఉంటాడు, సర్వలోకానికి రాజు అయి ఉంటాడు, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉంటాడు. మన ప్రభునేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి అయి ఉన్నాను, నేను తప్ప మరొక దేవుడు లేడు అనే విషయాన్ని ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నారు. అందును బట్టి భయపడొద్దు. దేవుడు అనేటువంటి వాడు మనం రక్షించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు అనేటువంటి వాడు మనల్ని క్షమించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు అనేటువంటి ఆయన మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఉంటారు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు రక్షించేటువంటి వాడు, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన అధికారం అనేటువంటి దేవుడు. అందుని బట్టి రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈ విధంగా రాయబడింది. ఈయన అనగా యేసుక్రీస్తు సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తుంటాం. సర్వాధికారము, అన్నిటి మీద అథారిటీ ఆయనకు ఉంది. అథారిటీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆథర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఆథర్ అంటే మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఒక పుస్తకాన్ని చూపించి ఈ పుస్తకానికి ఆథర్ ఎవరండి అని అడుగుతారు. ఆ పుస్తకాన్ని రచించినటువంటి వాడు, ఆ పుస్తకాన్ని రూపకల్పన చేసినటువంటి వాడు ఆథర్ అయితే, ఈ సర్వలోకానికి అధికారి అంటే ఈ సర్వలోకాన్ని ఆయన సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త. ఈజ్ ద ఆథర్ అండ్ పెర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తుంటాం. నిజమే, ప్రభువైనటువంటి దేవుడు ఆయన నీకు నాకు ఆయన రూపకల్పన చేసినటువంటి దేవుడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన పుస్తకంలో లిఖించినటువంటి వాడు, ఆయనే ఆథర్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి సృష్టికర్త మనతో చెప్తున్న మాట, భయపడొద్దు. ఏ విషయానికి భయపడుతున్నా? మీ బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? మీ జీవితంలో ఆరోగ్య విషయంలో భయం ఉందా? మీకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందని భయం ఉందా? చనిపోతామని భయపడుతున్నారా? రోగాలు బారిన పడతామని భయపడుతున్నారా? నా భవిష్యత్తు, నా ఉద్యోగం సరిగ్గా ఉండదని భయపడుతున్నారా? లోకంలో పరిస్థితులు మారిపోతున్నాయి, రోజు రోజుకి దినాలు చెడ్డవైపోతున్నాయి. ఈ చెడ్డ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మా జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించాలి? ఇంత కాంపిటీషన్ అటువంటి ఈ ప్రపంచంలో మేము ఎలా నెగ్గుకు రావాలి అనేటువంటి ఆ భయం మీలో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు దేవుణ్ణి అయి ఉన్నాను, యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం ఉంటాను. ఐ విల్ లవ్ యూ విత్ ఎవర్లాస్టింగ్ లవ్, ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. సో సదాకాలం వరకు నేను మీకు తోడుగా ఉంటాను ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడొద్దండి దేనికి, ప్రభు నీకు దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఒక్క సూటి ప్రశ్న, యేసయ్య నీకు దేవుడిగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు రాజుగా నీ జీవితంలో ప్రతిష్ఠించుకున్నావా? యేసయ్యను రాజుగా ప్రతిష్ఠించుకుంటే, యేసయ్యను దేవుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే దేనికి భయపడనక్కర్లేదు. ఒక మాట నేను చెప్పనివ్వండి, కడపట నశించే శత్రువు మరణానికి కూడా నువ్వు భయపడనక్కర్లేదు. దేవుడు అంత గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ప్రభువు మనకు పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహమును, ప్రేమయు, శక్తియు కలిగిన ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు. భయపడొద్దు, నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడద్దు అన్నాడు. చిన్న మంద భయపడద్దు అన్నాడు. మీ మధ్య అద్భుత కార్యాలు జరిగించింది కాబట్టి భయపడద్దు అన్నాడు. భయపడొద్దు. ఈ వాగ్దానం మీ కొరకే. ప్రభు మీకు దేవుడుగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, నీకు అన్ని వేళల్లో తోడుగున్నటువంటి దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు. భయపడొద్దు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు దీవెనలు ప్రకటింప చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ప్రతిరోజు వస్తున్న వాగ్దానాన్ని మీరు చూడాలనుకుంటే కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.